చాలా మందికి పొద్దున్నే నిద్రలేవగానే అడుగు కింద పెట్టగానే మడమ దగ్గర విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. పాదం కింద పెట్టలేరు, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అలా కొద్దిసేపు అటు ఇటు వాక్ చేసాము, లేకపోతే కొద్దిసేపు అయిన తర్వాత ఆ పెయిన్ అనేది తగ్గి కొంచెం ఉపశమనం వస్తుంది. దీనికి కారణం ఏంటంటే పిక్క కండరాలు పట్టేయటం, లేదంటే మడమ దగ్గర ఉన్న ఎముక ఎక్స్ట్రా గ్రోత్ ఏర్పడుతుంది. మడమ దగ్గర ఒక ఎముక ఉంటుంది, క్యాల్కినం అని. ఆ క్యాల్కినంకి కొన్ని కారణాల వల్ల ఎక్స్ట్రా గ్రోత్ ఏర్పడి ఆ ఎక్స్ట్రా గ్రోత్ అనేది అటు నుంచి పాస్ అయ్యే కండరం మీద ప్రెషర్ పడి దానివల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే చాలామంది చెప్తూ ఉంటారు, మనకు పాత ఇంతకుముందు రోజుల్లో ఇటుక రాయి కాల్చి పెట్టండి, లేకపోతే హీట్ పెట్టండి అని చెప్తూ ఉంటారు. ఓకే, అవన్నీ చేయొచ్చు, కానీ మెయిన్ ఏంటంటే నడిచేటప్పుడు, ఎక్కువసేపు నుంచునేటప్పుడు కొంచెం సోల్ ఎక్కువగా ఉండే చెప్పులు వాడుకుంటే చాలా వరకు ఆ మడమ దగ్గర ఉండే ప్రెషర్ని మనం తగ్గించి దానివల్ల వచ్చే పెయిన్ మనం తగ్గించవచ్చు. చెప్పులు ఉంటాయి మనకి ఈ సైజులో, కుషన్ అనేది ఎక్కువగా ఉండే చెప్పులు మనం వాడుకోవాలి. అది లేడీస్ వంట చేసేటప్పుడైనా, లేకపోతే ఇతరితర పనులు చేసుకునేటప్పుడైనా, బయటికి వెళ్ళేటప్పుడైనా, ఇంట్లో ఉండేటప్పుడు కూడా, ఈవెన్ ఇంట్లో ఉండేటప్పుడు కూడా కొంచెం సోల్ అనేది ఎక్కువగా ఉండే చెప్పులు వాడుకుంటే ఆ మడమ దగ్గర పెయిన్ రాకుండా ఉండి చాలా వరకు మీకు ఈవెన్ ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో కూడా కొంచెం లెగగానే ఆ చెప్పులు వాడుకుని పనిచేస్తే కొంత మీకు ఉపశమనం లభించే అవకాశం ఉంది.